ఒంటిపూట బడులు మొదలయ్యాయి. మధ్యాహ్నం తర్వాత బడికి సెలవు కావడంతో పిల్లలు ఇంటి పట్టున ఉండడానికి ఇష్టపడరు. ఎండలు మండిపోవడంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాక పిల్లలు చెరువులు, బావులు వంటి నీటి వనరుల వద్దకు వెళ్ళి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఈ తరుణంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు కన్నేయాలి. పిల్లలు తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు నెత్తిపై గొడుగు లేదా టోపీ లేదా దస్తీ చున్నీ చుట్టాలి. భోజనం చేయడానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కునేలా అలవాటు చేయాలి. వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి. బడిలో ఉన్న సమయంలో పిల్లలు ద్రవ పదార్థాలు, నీరు, పానీయాలు తాగేలా చూడమని ఉపాధ్యాయులతో చెప్పండి. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన పిల్లలతో పాలు, కొబ్బరి బొండం, నీరు, పండ్ల రసాలు తాగించండి. 1-9 తరగతుల విద్యార్థులు వరంగల్ జిల్లాలో 2,56,656 మంది ఉన్నారు. హన్మకొండ జిల్లాలో 3,50,384 మంది, మహబూబాబాద్ జిల్లాలో 2,01,544 మంది, జనగామ జిల్లాలో 1,52,166 మంది, ములుగు జిల్లాలో 85,152 మంది, భూపాలపల్లి జిల్లాలో 95,088 మంది. చెరువులు, కుంటలు, వాగులు, బావులు వంటి ప్రదేశాలకు వద్దకు వెళ్లకుండా పిల్లలను కనిపెట్టాలి. సైకిళ్ళు, ద్విచక్ర వాహనాల మోజుతో పిల్లలు రోడ్డు ఎక్కితే ప్రమాదం పొంచి ఉంటుందని గ్రహించండి. బయట చిరుతిళ్ళు తినకండి. శీతల పానీయాలకు దూరంగా ఉండేలా చూసుకోండి. మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలను బయటికి వెళ్ళనివ్వవద్దు. కుటుంబ సభ్యులు పిల్లలతో గడపాలి. పిల్లలు హోంవర్క్ చేసుకునేలా ప్రోత్సహించాలి. పాఠ్యపుస్తకాలతో పాటు నీతి కథలు, జాతీయ నేతల జీవిత చరిత్రలు చదివేలా చూడాలి. క్యారమ్స్, చదరంగం ఆడేలా ప్రోత్సహించాలి. ఒంటిపూట బడుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిల్లలతో పాటు తల్లిదండ్రులకు తర్ఫీదు ఇస్తున్నాము, అవగాహన కల్పించాం. చరవాణుల సంక్షిప్త సందేశాలతో వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని గోవర్ధన్ ఫిజికల్ డైరెక్టర్, మోడల్ స్కూల్, చిట్కోడు చెప్పారు. పిల్లలు వడగాళ్ళ బారిన పడకుండా చల్లని ప్రదేశంలో ఉండేలా తల్లిదండ్రులు సూచించాలి. తరచూ నీరు తాగేలా చూడాలి. పోషక విలువలు అధికంగా ఉన్న పదార్థాలను అందించాలి. శరీరం వెచ్చగా ఉంటే తడి వస్త్రంతో తుడవాలి. డాక్టర్ భానత్ శంకర్, పిల్లల వైద్య నిపుణులు, జనగామ. ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. పిల్లలను కాపాడుకోండి.